ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధులకు ప్రజలపైన ప్రజల సమస్యలపైన ఎంతవరకు చిత్తశుద్ధి ఉందో మనకి ఈ రోడ్డును చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి రోడ్డుని కానీ చూసుకున్నట్టయితే మంగళవారం సంత నుంచి తూటుపురం మీదుగా గొర్లిపాడు వరకు ఉన్నటువంటి రోడ్డు. దీనికి ఏడాది క్రితమే 50 లక్షల రూపాయలతో ఈ రోడ్డు మంజూరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడాను రోడ్డుకు సంబంధించి 50 లక్షలు మంజూరైనప్పటికీ కూడా ఇంతవరకు పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారినటువంటి సిచ్యువేషన్. ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తున్నాం. కనెక్టివిటీ రోడ్ల దగ్గర నుంచి నాణ్యమైనటువంటి రోడ్లను వేసి ప్రజలకు అవసరమైనటువంటి రవాణా వ్యవస్థకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇది ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ చూస్తే నేతలు చెప్తున్నటువంటి మాటలకు ఇక్కడ జరుగుతున్నటువంటి పనులకు ఎంతవరకు పొంతన ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మనకి మంగళవారం సంత నుంచి తూటుపురం మీదుగా గొర్లిపాడు వెళ్ళడానికి వేసిన ఏదైతే ఉపక్రమించారో ఆ రోడ్డు పనుల పరిస్థితి కానీ చూసుకున్నట్టయితే నిజంగా ప్రజలు వాహనదారులు ఎంత అలా ఇబ్బంది పడుతున్నారో అన్నటువంటి అంశం మనకు చాలా స్పష్టంగా కళ్ళకు కనిపిస్తుంది. ఎందుకంటే అడుగు తీసి అడుగు వేయాలంటేనే ఈ రోడ్డు భయపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వాహనదారులు ఈ రోడ్డు పైన వెళ్లాలంటేనే తిప్పలు పడుతున్నారు. వెన్నుపూస కదిలిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఒక వాహనం ఎదురుగా మరో వాహనం వచ్చిందంటే వాళ్ళు ఏ రోడ్డున దాటి కింద పడతారో తెలియనటువంటి సిచ్యువేషన్, ప్రమాదాలకు గురవుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. దీనికి సంబంధించి వాహనదారులు కానీ మిగతా వ్యక్తులు కానీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ రోడ్డు పైన వెళ్లాలంటేనే భయపడుతున్నాము. ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియనటువంటి ఒక సిచ్యువేషన్లో భయపడుతూనే వాహనాల మీద ప్రయాణం చేయాల్సి వస్తుందని చెప్పి వాళ్ళంతా మదన పడుతున్నటువంటి సందర్భం. ఇబ్బంది అండి సార్. మరి ఇలాగ వేస్తుంటే ఎలాగ వెళ్తాం మేము? ఒక సైడ్ నుండి బండి వస్తుంది, ఇంకో సైడ్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. మరి అలాగే ఇబ్బంది పడి ఇప్పుడు ట్రాక్టర్ వెళ్ళిందంటే గడ్డి ట్రాక్టర్ వెళ్ళిందంటే అక్కడికి వెళ్ళే వరకు వెనకాలే వెళ్తున్నాము. మరి సదుపాయం లేదు. ఇది ఇప్పుడు ఈ మెట్లు వేసారు ఎప్పుడు ఒక 6 మాసాలు అవుద్ది. 6 మాసాల నుండి వర్షం పడితే మరి ఎంత వద్దానో మరి చెప్పలేట్లేదు. బిల్కుల్ సైకిల్ మీద కూడా వెళ్ళలేము, అటువంటి పరిస్థితి. ఇలాగ వస్తుంటే అంత డబల్ డోర్ అవ్వట్లేదు. ట్రాక్టర్లు వెళ్తున్నా, గాడీలు వస్తున్నా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. అవసరం వచ్చినప్పుడు కిందకి దిగులు పడుతుంది. మేము ఆటో వచ్చినా సరే ప్రాబ్లం అవుతుంది. వెహికల్ వస్తున్నా ప్రాబ్లం, వెహికల్ వస్తుందా ఆయన కొన్ని ఆపాలి. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
50 లక్షలతో మంజూరైనటువంటి రోడ్డు పనులు ఇంతవరకు కూడా ప్రారంభం కాలేదు. కాంట్రాక్టర్కు రోడ్డు మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటన్నది మనం ఒకసారి అర్థం చేసుకున్నట్టయితే కేవలం మెటీరియల్ ఏదైతే గ్రావెలు దానికి అవసరమైనటువంటి మెటల్ని మాత్రం రోడ్డు పైన డంప్ చేశారు. దీంతో మరింత ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోడ్డుకు సంబంధించినటువంటి పరిస్థితిలో సగం వరకు గ్రావెలు అలాగే మెటీరియల్కి సంబంధించినటువంటి కంకర కూడా పూర్తిగా ఇక్కడ డంప్ చేయడంతో మొత్తం ఇదంతా సగం వరకు రోడ్డును ఆక్రమించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రమాదాలు కూడా పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి అన్నటువంటి సందర్భం కూడాను ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులకంతా వినిపిస్తున్నారు. సాధారణంగా ఒక కాంట్రాక్టర్ ఏదైనా పనులు చేపట్టేటప్పుడు కొంత గడువు ఉంటుంది. ఆ గడువులోన ఆ పనులను కూడాను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ తూటుపురం గొర్రెలపాడుకి సంబంధించినటువంటి రోడ్డును కానీ చూసుకున్నట్టయితే అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అసలు బోర్డు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. ఎంత మొత్తంలో రోడ్డుకు సంబంధించి నిధులు శాంక్షన్ అయ్యాయి, ఎప్పటిలోగా పూర్తి చేయాలి, ప్రారంభించినటువంటి రోడ్డు పనుల ప్రారంభం ఎప్పుడు జరిగింది అన్నటువంటి విషయానికి సంబంధించినటువంటి పరిస్థితి కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఒకవైపు కానీ చూసుకున్నట్టయితే కవిటి మండలానికి సంబంధించినటువంటి ఈ తూటుపురం గొర్రెలపాడు రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో కవిటి మండలంలో చాలా పెద్ద మొత్తంలో నియోజకవర్గం మొత్తంగా కూడాను కనీ విని ఎరుగని రీతిలో కనెక్టివిటీ రోడ్లను డెవలప్ చేశామని చెప్పి ఎమ్మెల్యే అశోక్ ఒకవైపు చెప్తుంటే ఆయన సొంత మండలమైనటువంటి కవిటిలో తూటుపురం ఏదైతే గొర్రెలపాడుకి సంబంధించినటువంటి రోడ్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది సార్. మరి రోడ్డు తొందరగా కావాలనేసి చాలా ట్రై చేస్తున్నాం మనం. ఇది మినిమం ఆపి ఒక 3 నెలలు ఇలాగ అయితే సార్. ఇది వర్షాకాలం చాలా ఇబ్బంది సార్. ఇది దాని గురించి అందరూ చెప్పమైనాము, సర్పంచ్ చెప్పాము, సదానందరావు గారికి చెప్పాము. సార్ ఇది యాగం చేయండి సార్ అంటే అలాగే నేను తొందరగా నన్ను చేస్తాను, గ్యారెంటీ తెస్తాను, మరి నా పైతే నన్ను చేస్తున్నాను కాబట్టి ఇది ఎంతగా నన్ను చేస్తే నన్ను బుర్రలు పెట్టుకున్నాను సదానందరావులో మాకు చెప్పారు సార్. ఇది గొర్రెలపాడు రోడ్ సార్. ఇది ఈ రోడ్డు అండి ఇంచుమించు సంవత్సరం క్రితం రాలేస్తున్నారు. తర్వాత ఇది ఇలాగే రన్ అవుతుంది. అది ఆటంకం ఏడవుతుందంటే ఇది ఈ కోతల సీజన్, ఈ సీజన్ వల్ల చాలా ఆటంకాలు అవుతున్నాయి. మనిషి ఒక ట్రాఫిక్ క్లియర్ అవ్వాలి, ఎటు అవ్వాలన్నా ఇది మాకు చాలా దీనికి ఉంది. ఇబ్బంది అంటే దృష్టిలో బండి మీద ఉండాలి. కొంచెం ఇటుపక్క అటుపక్క అయ్యామంటే అడుపు పడిపోతుంది కదా, దేనికి వెళ్ళిపోతామని డౌట్ పడుతున్నాం మేము. మొత్తంగా ఈ రోడ్డు అంతా కూడాను దాదాపుగా 1.5 కిలోమీటర్ వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. గొర్రెలపాడు కనెక్టివిటీ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో రోడ్డు మొత్తం కూడాను పూర్తిగా గతుకుల మయంగా మారిపోయింది. అడుగు తీసి అడుగు వేయాలంటే భయము. వాహనదారులు కూడాను చాలా భద్రంగా రోడ్డు పైన ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. పగటిపూట పరిస్థితిలా ఉంటే రాత్రిపూట అయితే ఈ రోడ్డుపైకి రావాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. ముఖ్యంగా మంగళవారం సంత సమీపంగా ఉండడంతో ఒరిస్సాకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఈ రోడ్డు గుండాను మంగళవారం సంతకు వచ్చి వారాంతర సంతలో సరుకులు కొనుక్కొని మళ్ళీ తిరిగి వెళ్లే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆటోలు పెద్ద సంఖ్యలో ఈ రోడ్డు పైన తిరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఆటోలకు సంబంధించినటువంటి విషయాన్ని కానీ చూసుకున్నట్టయితే ఏ క్షణంలో ఏ ప్రమాదం జరిగినా కూడాను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆటోలు నిత్యం కూడాను ప్రయాణికులతో ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు పైన ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో ఏదైనా జరిగితే మాత్రం దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కాంట్రాక్టర్ బాధ్యత తీసుకుంటాడా, లేకపోతే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అశోక్ బాధ్యత తీసుకుంటారా? అధికార పార్టీ నేతలు కానీ అధికారులు కానీ ఎవరు బాధ్యత తీసుకుంటారు అన్నటువంటి ప్రశ్నలు కూడాను సామాన్య ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇది NH5 నుంచి అంటే NH16 నుంచి ఇది ఇచ్చాపూర్ టు సురింగి జగదాలపురము మరియు ఇచ్చాపూర్ టు జగదాలపురంకి మళ్ళీ ఒరిస్సాకి వచ్చామంటే ఆ పర్లాకి వచ్చామంటే లింక్ ఉంది. ఈ లింక్కి ఇలా కూడా వెళ్ళొచ్చు. కానీ ఇది ఆంధ్ర భూభాగంలో మాత్రమే జరగడం లేదు పని. ఒరిస్సా భూభాగం కొంత దీనిలో ఉంది. అవి మాత్రం రోడ్లు బాగానే ఉన్నాయి. దానివల్ల ఇది సరైన రిపేర్ చేసి బస్సు రూట్ కానీ ఏర్పాటు చేసుకున్నట్టు ఇచ్చాపురం వెళ్ళి తిరిగి రావాల్సిన అవసరం మరి ఉండదు. ఇది డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. మెట్లు వేస్తున్నారు. ఇబ్బంది అంటే మరి వీళ్ళు చాలా రోజులు వేయిస్తున్నారు, ఎంతవరకు చేయటం లేదు.
ఫెసిలిటీస్ కోసమని మరి వాళ్ళు టెండర్ పిలుస్తున్నారు, ఏ రకంలో చేస్తున్నారో మరి మనకైతే తెలియదు. ఇది ఆంధ్ర బిట్టే అనుకుంటాను, సుమారు ఆంధ్ర బిట్టే. ఓకే, థ్యాంక్ యూ. 3 సంవత్సరాల నుండి నేను తిరుగుతున్నాను. ఎలాగో ఉంది, ఈ రోడ్డు వల్ల ఏదైనా చేస్తామంటున్నారు కానీ చెయ్యట్లేదు. సొమ్ములు గట్రా దొరుకుతున్నాయి కానీ పెదల సొమ్ముల్లాగా తినేస్తున్నారు ఏంటో మరి తెలియదు. కానీ ఈ రోడ్డు ఎంత త్వరగా అయితే అంత మంచిది మాకు. అంతే. 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆటో సైడ్ పెట్టుకొని గంటల కొలది వెయిట్ చేయడం అవుతుంది. ప్యాసింజర్కి అలాగే లేట్ అవ్వడం మాత్రం తప్పదు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ తూటుపురం గొర్రెలపాడుకు సంబంధించినటువంటి రోడ్డు మాత్రం అధికారులు నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల నిద్రమత్తుతో ప్రజలకు శాపంగా మారిందని చెప్పుకోవాలి. ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందో అని తెలియనటువంటి భయోందోళనలో ఇక్కడున్నటువంటి ప్రజలంతా కూడాను ఈ రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తున్నటువంటి దుస్థితి నెలకొంది.